ఒక చీమ సగం చచ్చిన ఇంకో చీమని ఈడ్చుకుంటూ పోతుంది. ఈడ్చుకుపో, అలానే ఈడ్చుకుపో. అది గింజుకుంటే గింజుకొని జంతువుగా నీ హక్కుని నువ్వు చక్కగా ఉపయోగించుకో. కానీ నా డౌట్ ఏంటంటే, నేచర్కి కనికరం లేదు, మరి మనిషికి ఎందుకు ఉండాలి? పులి జింకని చంపినప్పుడు దాన్ని క్రూరత్వం అనం, ఆకలి అంటాం. చీమ మరో చీమని ఈడ్చుకుపోయినప్పుడు దాన్ని అన్యాయం అనం, జీవితం అంటాం. మరి మనిషి అదే పని చేసినప్పుడు కోర్టు ఎందుకు కడతాం, చట్టాలు ఎందుకు రాస్తాం, జైళ్ళు ఎందుకు కడతాం? నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనిషిని మనిషిగా చేసేది తెలివి కాదు, భాష కాదు, సంస్కృతి కూడా కాదు. నేచర్ చెప్పింది చేయకుండా ఉండగలిగే శక్తి. నేచర్ని జయించిన రోజు సివిలైజేషన్ పుట్టలేదు. నేచర్ చెప్పిన ప్రతి మాటని వినకుండా దాన్ని తిరస్కరించిన రోజు, దాన్ని అర్థం చేసుకున్న రోజు సివిలైజేషన్ పుట్టింది. నేచర్ బలం ఉన్నోడితే బర్రె అంటుంది. మనిషి కొంతకాలం అలానే ఉన్నాడు. అలా బలంగా ఉన్నప్పుడు అతను జంతువుగానే ఉన్నాడు, మనిషి స్థాయికి రాలేదు. బట్ మనిషి కలిసి బ్రతకడం నేర్చుకున్నప్పటి నుంచి సివిలైజేషన్ పుట్టింది. మనిషి పుట్టిండు, మనలో ఉన్న జంతువుని ఓవర్కమ్ చేసిండు. హాబ్స్ ఏమంటాడంటే, మనుషులు పూర్తిగా నేచర్ నియమాల ప్రకారం బ్రతికితే వార్ ఆఫ్ ఆల్ అగెయిన్స్ట్ ఆల్ అన్నాడు. అంటే ప్రతి మనిషికి శత్రువు అవుతాడు. ఇంకా చెప్పాలంటే, నీ బలం ఉపయోగించి ప్రతి దాన్ని నరుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు నీ కాలును కూడా నరుక్కుంటావు. కానీ విచిత్రం ఏంటంటే, ఈరోజు మనిషి తనలో ఉన్న జంతువుని ఇదే నా నిజస్వరూపం అని పిలవడం మొదలుపెట్టాడు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను బ్రూటల్, నేను ఇలాగే ఉంటాను అంటాడు. కానీ బ్రుటాలిటీ నిజాయితీ కాదు. నేచర్కి, నీలో ఉన్న జంతువుకి పిరికి పందలా లొంగిపోవడం. జంతువుకి క్రూరంగా ఉండే హక్కు ఉంది, ఎందుకంటే అది జంతువు కాబట్టి. మనిషికి కూడా ఆ హక్కు ఉంది, కానీ ఆ రోజు నుంచి మనిషినని పిలిపించుకునే హక్కు ఉండదు. ఎందుకంటే జంతువుకి తన స్వభావం తప్ప ఇంకో ఎంపిక లేదు, బట్ మనిషికి ఎంపిక ఉంది. అందుకే నీకు మనిషినని పిలిపించుకునే హక్కు లేదు.